క్రింది ప్రకటనలు పరిగణించండి. ఏ 2024 ఫిబ్రవరి 23న మృతి చెందిన మనోహర్ జోషి 2002-4 మధ్య కాలంలో వాజ్పేయి ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అవిభాజ్య శివసేన పార్టీ తరఫున 1995 నుంచి 9 మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు అని 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మరి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఏది కాదు అని మనం ఒకసారి చూసినట్లయితే మరి మనోహర్ జోషి 2024 ఫిబ్రవరి 2న చెందడం జరిగింది. ఇతను లోక్సభ మాజీ స్పీకర్ అనే విషయం మనందరూ తెలిసినటువంటి విషయం. మరి ఇతను కనుక చూసినట్లయితే వాజ్పేయిలో అంటే 2002 నుంచి 2004 మధ్య లోక్సభ స్పీకర్ గా పనిచేయడం జరిగింది. కాబట్టి మనం ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి విషయానికి వచ్చినట్టు చూసినట్లయితే మరి మనోహర్ జోషి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అది శివసేన పార్టీ నుంచి అవిభాజ్య శివసేన పార్టీ నుంచి పనిచేయడం జరిగింది. 1995 నుంచి 99 మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా మనోహర్ జోషి పనిచేశారు. మరి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మరి రెండింటికి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ గా మనం 3ను గుర్తించాల్సి ఉంటుందండి. ఏబి రెండు సరైన విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. మరి మీ విలువైన సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడు కనుక మన సక్సెస్ సీక్రెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.